టీడీపీకి ఇప్పుడు కొత్త రక్తం కావాలి, యువ రక్తం ఎక్కించాలి. ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే అది నారావారి ఇంటి నుంచే మొదలు కావాలన్నది తెలుగు తమ్ముళ్ల కోరిక. ఉప ఎన్నికల్లో ఓటమిపై జరుగుతున్న సమీక్షల్లో లోకేష్ ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురమ్మని బాబుపై ఒత్తిడి తెస్తున్నారు నాయకులు. అయితే పైకి బాబు మాత్రం లోకేష్ వ్యాపారాలు చూసుకుంటాడని చెప్తున్నప్పటికీ లోకేష్ అరంగేట్రానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్టు సమాచారం. అయితే లోకేష్ ఎప్పుడు ఎలా తెర మీదకు వస్తాడన్న దానిపై ఎవరి దగ్గర క్లారిటీ లేదు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం మొదలైంది. టీడీపీలో ఇప్పుడు చర్చంతా లోకేష్ చుట్టే తిరుగుతోంది. ఫలితాల తర్వాత పార్టీని బలోపేతం చేయాలన్నది పార్టీ సీనియర్ల ప్రయత్నం. బైపోల్స్ ఫలితాల సమీక్షల్లోనే నారా, నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు తొలగించుకోవాలని నేరుగా బాబుకే చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. లోకేష్ రాకపై వ్యతిరేకత రాకుండా పార్టీ సీనియర్లు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు లోకేష్ రాజకీయాల్లోకి వస్తే యువత, విద్యార్థులను ఆకర్షించవచ్చని కూడా నాయకులు బాబుకి నచ్చజెబుతున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీకి ఓటమిని తెలుగుదేశం శ్రేణులు తట్టుకోలేకపోతున్నాయి. అవినీతి గురించి ఎంత ప్రచారం చేసినా ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ డీలా పడింది. దీంతో పార్టీ సంస్థాగత పటిష్టతతో పాటు కుటుంబాల మధ్య విభేదాలు పార్టీ వర్గాల్లో, క్యాడర్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదే టైంలో లోకేష్ వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. యువత రాజకీయాల్లోకి రావాలంటూనే లోకేష్ ని పాలిటిక్స్ కి దూరంగా ఉంచడం సరికాదంటున్నారు నాయకులు. పార్టీ కార్యక్రమాల్లో లోకేష్ చురుగ్గా పాల్గొనాలని సూచిస్తున్నారు. అయితే ఎలాంటి అనుభవం లేని లోకేష్ కి తెలుగు యువత పగ్గాలు అప్పగిస్తే హ్యాండిల్ చేయగలడా లేడా అన్నది చంద్రబాబు డౌట్. అలానే లోకేష్ చరిష్మా ఓట్లు తెచ్చిపెడుతుందా లేక కొత్త కుంపటి సృష్టిస్తుందా అన్న ఆందోళన కనిపిస్తుంది బాబులో. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి రాజకీయాలు నడిపిన లోకేష్ అరంగేట్రానికి ఓ వ్యూహం ప్రకారం పార్టీ వర్గాలే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే నేతలు సమీక్షా సమావేశాల్లో బాబుపై ఒత్తిడి తెస్తున్నారని కొంతమంది సీనియర్లు చెబుతున్నారు. ఇక లోకేష్ ఎంట్రీకి ముందు ఆయనకున్న అడ్డంకులు తొలగించేందుకు కూడా చర్యలు ప్రారంభమైనట్టుగా కనిపిస్తోంది. ముందు పార్టీలోకి లోకేష్ ని తీసుకోవాలని, జూనియర్ ఎన్టీఆర్ కి ఆసక్తి ఉంటే ఆయన్ను తీసుకోవచ్చని సీనియర్లు సూచిస్తున్నారు. సినిమాలు వదులుకొని జూనియర్ ఎన్టీఆర్ వస్తానంటే అంతకన్నా సానుకూల అంశం ఇంకేమీ ఉండదని నాయకులు బాబుకి నచ్చజెప్పే ప్రయత్నంలో ఉన్నారు. లోకేష్ ఎంట్రీపై పార్టీలో చర్చ జరుగుతుండగానే తిరుపతి నేతలు ఓ అడుగు ముందుకేసి చంద్రగిరి నియోజకవర్గ బాధ్యతలు ఆయనకే అప్పగించాలని చంద్రబాబును కోరారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే లోకేష్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. అయితే ఎప్పుడు, ఎలా అన్న దానిపై పార్టీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.